ఉన్నారు. మాకు ఉన్నారు. పిల్లల్ని కన్నాము, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా స్కూల్స్కి వెళ్ళాము, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా వెళ్ళాము. అన్నిటికీ మార్గాలు ఉంటాయి. మనం ఎవరో ఒకరు పట్టుకునే వాళ్ళు ఉంటారు, డే కేర్ సెంటర్స్ ఉంటాయి. ఎక్కడో పెట్టి జాబ్ చేసుకోండి, ఇళ్ళలో కూర్చొని తినడం మానేయండి. పిల్లలు మార్నింగ్ 9కి వెళ్ళి 5 వరకు వచ్చేళ్ళు కూడా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా. మొత్తం ఇంట్లో కూర్చొని అవమానాలు పడవి, ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. ఒకేసారి ₹1,00,000 శాలరీస్ అంటే రావుగా. మీకు వచ్చేది మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వస్తాయి కదా. అందుకే చెప్తున్నాను, అన్నీ అడుక్కునే మీరు డబ్బునన్నా సంపాదించుకోండి. మర్యాద లేకుండా బ్రతికే ఇళ్ళలో కొంచెమన్నా రెస్పెక్ట్ని సంపాదించుకోండి. భర్తలను ఒప్పించి జాబులు చేసుకోండి, తానే ఖచ్చితంగా మీకు మర్యాద ఇస్తాడు. ఎవరికో చూసి ఆమె ఎట్లా బతుకుతుంది, ఈమె ఎట్లా బతుకుతుంది అనే భర్తలను నేనైతే చాలా వరకు చూసాను. ఆమె చూసి ఎందుకు ఆ మాటలు పడాలి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీరు ఎందుకు నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసే మీ భర్త గర్వపడేలాగా బతకలేరా? ఖచ్చితంగా బ్రతకగలుగుతారు. ఒక ఇంట్లో ఇంత మర్యాద ఉంది మనకి అంటే మనం బతికే. చాలామంది అంటుంటారు, నా భర్త నన్ను అసలు ప్రేమగా చూసుకోడు, నాకు మర్యాద ఇవ్వడు, మా వాళ్ళు మంచిగా చూసుకోడు, ఏ బాధ్యత లేదు. బ్రతకడం ఫస్ట్ మనం నేర్చుకుందాం. మన నుంచే మన భర్త మనం ప్రేమిస్తున్నాడా లేదా అనేది మన చేతిలోనే ఉంది. నువ్వు బ్రతికి చూపించు, నీ పిల్లలను బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఒక జాబ్ చేయి. వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అన్నట్టుగా నీ భర్తకు ప్రేమ ఉండొచ్చు, డబ్బు జరిపోక ఫ్రస్ట్రేషన్ వచ్చి రాకొని మీద చూపిస్తుండొచ్చు. అదే నువ్వు జాబ్ చేస్తాను కొంచెం అమౌంట్ ఇంటికి ఖర్చులకి దానికి హెల్ప్ చేసానుకో భర్త మనసులో ఎంత మర్యాద ఉంటుందో తెలుసా. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, బట్ వాళ్ళకు ఉండే బాధను మనమే తెలుసుకొని జాబులు చేసి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయగలిగితే, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. అలా కాకుండా కొంచెం జాబ్ చేయగలిగి భర్తలకు హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. డబ్బు కోసమే జాబ్ చేయాలి. కొంతమంది నన్ను అడుగుతుంటారు, నేను చెప్పాను కదా చెప్తా అని, ఎందుకు జాబ్ చేస్తావు నువ్వు హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు? నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు చేయడం, ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా. తినే పరిస్థితులు లేవని ఇక్కడ ఉన్నాయి, శుభ్రంగా కూర్చొని తింటా, నాకు అన్నీ ఉన్నాయి. అట్లానే కోట్లు ఉన్నాయని కదా, ఉన్నంతలో నేను చాలా తృప్తిగానే బ్రతకగలుగుతాను. ఇంట్లో కూర్చొని తినగలుగుతా, కానీ నేను తినను. అందుకు నా మనస్సాక్షి అసలు ఒప్పుకోదు. నేను ఎప్పుడు బాబు చిన్న ఉన్న నుంచి జాబ్ చేస్తున్నాను, కంటిన్యూగా ఒకటే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు స్కూల్స్ కూడా మారాను. నేను ఇంట్లో కూర్చుంటే మనశ్శాంతి ఉండదు. ఒక్క నెలలో కూర్చుంటేనే నాకు అసలు ఆ మే నెలలో మనశ్శాంతి ఉండదు. ఏదో సిక్ అయితే 1 డే 2 డే లీవ్ పెట్టుకుంటాం, తర్వాత కంటిన్యూ చేస్తాం. అంతే తప్ప కూర్చొని లైఫ్లో నేనైతే తినను, నాకు అది నచ్చదు. మనీ వస్తే నా ఖర్చులు నాకు అయిపోతాయి అన్న చక్కగా అన్నీ నేనే చేసుకుంటే ఎవరి మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు. ఇంకా నేనే హెల్ప్ చేయగలుగుతా. అట్లా ఉండాలంటేనే నాకు ఇష్టం. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు చేతులు పెట్టుకుని ఏడవడము, బాధపడము నాకు అవన్నీ నచ్చవు. నన్ను 2-3 అదే క్వశ్చన్ అడిగారు. అందుకే నాకు అనిపించింది 2-3 సమాధానం చెప్పడం ఎందుకు, అందరికీ సమాధానం చెప్దాం ఒకేసారి అని ఆలోచించి